ఛత్తీస్గఢ్ లో హోరాహోరీ సమరం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ ఈ లోక్సభ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లోనైనా గెలిచి ప్రతిష్టను కాపాడుకోవాలని చూస్తుంది. పోయిన చోటే వెతుక్కోవాలన్న సూత్రాన్ని ఆచరిస్తూ ఛత్తీస్గఢ్ లో తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో పెద్దగా విజయాలు సాధించని ఆ పార్టీ ఈసారి గట్టిగా పోరాడాలని నిర్ణయించుకుంది. మరోవైపు గత వైభవాన్ని కొనసాగించాలని బీజేపీ కూడా అంతే పట్టుదలతో ఉంది. మరి బీజేపీ తన వైభవాన్ని కొనసాగించేనా? ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ జెండా ఎగిరేనా? మూడో విడతలో జరిగిన 7 నియోజకవర్గాల బరిలో మొత్తం 168 మంది నిలిచారు. వారిలో 142 మంది పురుషులు కాగా 26 మంది మహిళలు ఉన్నారు. అయితే ఈసారి పోటీలో సంపన్న నేతల సతీమణులు ఉండగా భారీగా అప్పులున్నవారు పోటీ పడుతున్నారు. మూడో విడత అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య టఫ్ ఫైట్ జరుగుతోంది. 2004, 2009, 2014 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 11 సీట్లలో 10 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. 3 సార్లు 1 సీటుకే పరిమితమైన కాంగ్రెస్ 2019లో 2 స్థానాలకు పెరిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జాంజ్గీర్, బిలాస్పూర్, కోర్బా, రాయ్గఢ్ నియోజకవర్గాల్లో బీజేపీ నెగ్గిన కాంగ్రెస్ తన బలం పెంచుకుంది. ఈసారి ఎలాగైనా ముఖ్యమైన నియోజకవర్గాల్లో పాగా వేయాలని హస్తం పార్టీ పావులు కదుపుతోంది. మరోవైపు ఛత్తీస్గఢ్ లో మోడీ, అమిత్ షాతో పాటు రాహుల్ గాంధీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు. మూడో విడత పోలింగ్ లో వీఐపీ నియోజకవర్గాలుగా ముద్రపడిన రాయ్పూర్, దుర్గ్, కోర్బాలో తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన నియోజకవర్గం రాయ్పూర్. గతంలో ఇక్కడ కాంగ్రెస్ హవా కొనసాగేది. 1996 నుంచి బీజేపీ విజయ పరంపర కొనసాగుతూ వస్తోంది. ఈసారి ఛత్తీస్గఢ్ చాణక్యుడిగా పేరుగాంచిన సీనియర్ నేత 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న బ్రిజ్ మోహన్ అగర్వాల్ ని బీజేపీ బరిలో నిలిపింది. ఆయనను ఢీకొట్టేందుకు యువ సంచలనం వికాస్ ఉపాధ్యాయని కాంగ్రెస్ రంగంలోకి దింపింది. ముఖ్య నియోజకవర్గమైన బిలాస్పూర్ లోనూ కాషాయ పార్టీదే పైచేయి. ఈసారి బీజేపీ నుంచి తోఖన్ సాహు, కాంగ్రెస్ నుంచి దేవేంద్ర యాదవ్ తలపడుతున్నారు. 25 ఏళ్లకే మేయర్ గా ఎన్నికైన దేవేంద్ర యాదవ్ దేశంలో అతి పిన్న వయసులో మేయర్ గా రికార్డుకెక్కారు. దూకుడుగా వ్యవహరించే దేవేంద్ర యాదవ్ కు అక్కడి స్థానిక నాయకత్వం మద్దతు ఉంది. ఇక బీజేపీ నుంచి గతంలో ఎంపీగా ఉన్న అరుణ్ సావు ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఎంపీగా తానిచ్చిన అన్ని హామీలను పూర్తి చేసినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం కనీస సౌకర్యాలు లేక జనం అల్లాడిపోతున్నారు. తాగునీరు, ప్రాథమిక అవసరాలు పేదవాడికి ఇంకా అందుబాటులో లేకపోవడంతో అక్కడి గ్రామాలు కాంగ్రెస్ వైపు మళ్లుతున్నాయి. ఇది బీజేపీకి మైనస్ గా మారే అవకాశం లేకపోలేదు. వీఐపీ నియోజకవర్గాల్లో దుర్గ్ ఒకటి. ఇక్కడి లోక్సభ ఎన్నిక విషయానికి వస్తే విచిత్ర పరిస్థితి నెలకొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్య విజయాలు సాధించిన లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ ముందు చతికిలబడుతోంది. మాజీ సీఎం భూపేష్ బఘేల్ సొంత జిల్లా అయిన దుర్గులో గత అసెంబ్లీ ఎన్నికల్లో 9 సీట్లకు గాను కాంగ్రెస్ 8 గెలుచుకుంది. బీజేపీ 1 సీటుతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. ఈసారి దుర్గులో బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ విజయ్ బఘేల్, కాంగ్రెస్ తరఫున రాజేంద్ర సాహు తలపడుతున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన జాంజ్గీర్ లో పోటీ గట్టిగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఈసారి బీజేపీ నుంచి కమలేష్ జాంగడే, కాంగ్రెస్ నుంచి శివకుమార్ డహిరియా పోటీ పడుతున్నారు. రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ జాంజ్గీర్ నుంచే ప్రారంభమైంది. దీంతో ఈ సీటుపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడ 20,44,411 ఓట్లున్నాయి. వీటిలో 78% దళితుల ఓట్లే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దళితుల్ని ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక గిరిజనులు అధికంగా ఉన్న సర్గుజా బీజేపీకి పెట్టని కోట. ఏళ్లుగా సంప్రదాయంగా బీజేపీకి అండగా నిలుస్తున్న ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈసారి ఇక్కడి నుంచి బీజేపీ తరఫున చింతామణి మహారాజ్, కాంగ్రెస్ నుంచి శశి సింగ్ బరిలో నిలిచారు. ఈసారి గతానికి భిన్నంగా గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ బీజేపీ సాంప్రదాయంగా కన్వర్ వర్గానికి టికెట్ ఇస్తూ ఉంటుంది. అయితే కొన్ని సమీకరణాల నేపథ్యంలో గత ఎన్నికల్లో గోండు వర్గానికి చెందిన రేణుకా సింగ్ కు టికెట్ ఇచ్చింది. అయినా విజయం సాధించింది. నియోజకవర్గంలో గోండు వర్గానికి చెందిన ప్రజలు అధికంగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ గోండు వర్గానికి చెందిన శశి సింగ్ ను రంగంలోకి దింపింది. చింతామణి 2023లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న శశి సింగ్ యువ నాయకురాలు.
అయితే సాంప్రదాయంగా ఓటు బ్యాంకు బీజేపీ వైపు ఉండడం, చింతామణి అక్కడి సీనియర్ నాయకుడు అవడం కమల దళానికి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.